హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ మోనిక. వెల్కమ్ బ్యాక్ టు మోనీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో ది బెస్ట్ స్వీట్ డిజర్ట్ని షేర్ చేయబోతున్నానండి. ఈ సమ్మర్లో కూల్గా పిల్లలతో పాటు పెద్దలు కూడా ఎంజాయ్ చేసే స్వీట్ అండి. చూస్తుంటే ఎమ్మీగా కనిపిస్తుంది కదా. ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా 7 బ్రెడ్ స్లైసెస్ తీసుకొని దాన్ని నైఫ్తో 4 పీసెస్ కింద కట్ చేసుకోవాలండి. చూసారు కదా, ఇలా 4 పీసెస్ కింద కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని, కడాయి వేడయ్యాక దానిలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. అలాగే 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడయ్యాక ఒకసారి గరిటెతో బాగా కలుపుకుందామండి. ఆయిల్ హీట్ అయ్యాక కట్ చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ ఉన్నాయి కదా, అవి వేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఫ్లేమ్ మాత్రం మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి, లేదంటే మాడిపోతాయి. దగ్గరుండి 2 వైపులా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. చూసారు కదా, ఇలా బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత తీసి వేరే బౌల్లో వేసుకుందామండి. ఇలానే మిగిలిన పీసెస్ అన్నీ కూడా ఇలానే ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు స్టవ్ పైన వేరే కడాయి పెట్టుకొని దాంట్లో ఒక 1/2 లీటర్ వరకు గేదె పాలు తీసుకున్నానండి. గేదె పాలు అయితే చిక్కగా ఉంటాయని గేదె పాలు తీసుకున్నాను. ప్యాకెట్ పాలు అయితే ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకున్నా బాగుంటాయండి. పాలని 2 మినిట్స్ బాయిల్ అయ్యే వరకు కలుపుకుంటూ ఉండాలండి. ఇప్పుడు కాగిన పాలలో ఒక 150 గ్రామ్స్ షుగర్ వేసుకుంటున్నానండి. 1/2 లీటర్ పాలకి 150 గ్రామ్స్ షుగర్ వేసుకుంటున్నాను. వేసుకొని బాగా కలుపుకుందాం. స్వీట్ ఎక్కువగా కావాలి అనుకునే వాళ్ళు ఇంకొక 50 గ్రామ్స్ ఈ టైంలో వేసేసుకుంటే సరిపోతుందండి. ఇలా కలుపుకుంటూ ఉండాలండి. ఇప్పుడు పక్కన ఒక బౌల్లో కాచిన మిల్క్ అండి, దానిలో 1 స్పూన్ కస్టర్డ్ పౌడర్ వేసుకున్నాను. వేసి లంప్స్ లేకుండా కలుపుకోవాలండి. కాచిన మిల్క్ అయినా పర్లేదు, నార్మల్ పాలైనా పర్లేదండి. ఇలా కలిపి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ పైన పాలు చూద్దామండి. చూసారా, బాగా బాయిల్ అయ్యాయి కదా. దీనిలో కలిపి పెట్టుకున్న కస్టర్డ్ మిల్క్ ఉన్నాయి కదండి, అవి వేసుకొని బాగా కలుపుకోవాలండి, లేదంటే ఉండలు కట్టేస్తాయి. మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలండి, పాలు కాగేటప్పుడు కూడాను. ఇలా కలుపుతూ ఉండాలండి. 2 పొంగులు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఆఫ్ చేసుకొని కొంచెం చల్లార్చుకుందామండి. చల్లార్చి పక్కన పెట్టుకుందాం. ఇలా ఒక బాక్స్ తీసుకొని అందులో కట్ చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ ఉన్నాయి కదండి, అవి వేసుకొని మొత్తం ఇలా వేసుకోవాలన్నమాట. పైనుండి చల్లార్చిన కస్టర్డ్ మిల్క్ ఉన్నాయి కదండి, అవి ఇట్లా ఒక లేయర్ వేసేసుకుందాం. పైన ఇలా వేసేసుకున్న దాంట్లో సన్నగా కట్ చేసుకున్న బాదం అండ్ పిస్తా వేసుకొని మళ్ళీ పైన బ్రెడ్ స్లైసెస్ వేసుకుందామండి. ఇలా వేసుకొని లేయర్ కింద మళ్ళీ కస్టర్డ్ మిల్క్ వేసేసుకొని పెట్టేసుకుందాం. దానిపైన బాదం అండ్ పిస్తా పీసెస్ ఉన్నాయి కదండి కట్ చేసుకున్నవి, అవి కూడా వేసుకొని గార్నిష్ చేసుకుంటే ఎమ్మీ స్వీట్ డిజర్ట్ అండి.
రెడీ అండి. దీన్ని ఒక 3 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్గా ఫ్యామిలీ మొత్తం కూర్చొని ఎంజాయ్ చేసేయచ్చు. ఇలా ఒక్కసారి మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈరోజు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో చూస్తున్నారు కదండి చాలామంది, కొంతమంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకున్నారు. మిగతా వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంతే అండి వీడియో. మరో రెసిపీతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతే అండి, బాయ్.